తెలియచేసుకుంటూ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నిన్న రాజమండ్రి వెళ్ళాను. అక్క నేను వెళ్ళి అక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఒకే షాప్లోని 3 చీరలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత తను ఈ 3 చీరలు ఒక ప్యాకింగ్, 3 చీరలు ఒక ప్యాకింగ్ అన్నీ చేసి ఇచ్చారు. మళ్ళీ గోకవరం బస్ స్టాండ్ లోనే రోడ్డు దాటగానే ఆటో దొరికింది. ధవళేశ్వరం వరకు ఆటో ఎక్కాము. నేను ఆంటీ మా సీట్లో కూర్చున్నాము. ఎదరొక డ్రైవర్ దగ్గర ఒక మగాయన కూర్చున్నారు. సరిగ్గా ఇంకా వచ్చేసేటప్పుడు పుష్కర్ ఘాట్ చాలా మంది పూజార్లు స్నానాలు చేసి చేస్తా ఉంటారు కదా తల్లి, పిల్లల పార్క్ అది. వచ్చేటప్పటికి ఒక అమ్మాయి బండి మీద వస్తా ఉంది. బండి మీద వస్తున్నది, ఇలా వస్తున్న అమ్మాయి నిదానంగా చూడాలి. వస్తున్న అమ్మాయి ఇలా చూడకుండా ఇటువైపుకి చూస్తా బండి డ్రైవ్ చేస్తా ఉంది. చూశాడు ఇతను డ్రైవరు, ఇతను బాగానే తప్పించుకున్నాడు. మా వెనకాతలే ఒక అబ్బాయి బండి అలా చూస్తూ అబ్బాయి బండికి కొట్టేసింది. అమ్మాయి కొట్టగానే ఆ అబ్బాయి బండి ఆటోకి టచ్ అయిపోయింది. అతను వెంటనే సడన్ బ్రేక్ వేసాడు అనమాట. ఈ చివరకు కూర్చున్నాను, ఆంటీ ఏమో ఈ పక్కకు కూర్చుంది. సడన్ బ్రేక్ వేయగానే నేను దెబ్బకి ఇలాగా ఎదరికి జంప్ అయ్యాను అనమాట. వెంటనే ఆంటీ చేయి పట్టుకున్నారు నాది. మా యొక్క పట్టుకోకపోతే రోడ్డు మీద ఉండవలసిన దాన్ని నేనైతే. ఎందుకంటే నేను అనుకున్నాను, ఆమె కొన్న చీరలు, ఆ 3 చీరలు 500లకు కొన్న చీరలు నా ఊళ్ళోనే ఉన్నాయి అప్పటికి. అది కూడా మరి నేను ఎన్నో అలాంటివి చూశాను కనుక, తండ్రి మీకు వందనాలు. ఆటో ఎక్కేదాకా నడిచేటప్పుడు ఆంటీకి ఆ చీరలు ఇచ్చి, నేను కొన్న చీరలు అయితే నేనే పట్టుకున్నాను. అవి తేలిగ్గా ఉంటాయి పట్టుకొని. ఆటో ఎక్కిన తర్వాత నా ఊళ్ళోనే పెట్టుకున్నాను. అలాగా దేవుడు ఆ అపాయం నుండి దేవుడు తప్పించాడు. నిన్న మరి ఆటోలో నుంచి కింద పడిపోవలసింది, గమ్మున ఆంటీ చేయి పట్టుకుంది. అంటే ఇంక సగం చేయి కిందకి వచ్చేసింది నాది. అదేంటంటే డోరు అది ఛార్జింగ్ పెడతారు కదా, అలాంటి ఆటో అనమాట. అలాంటిది దేవుడు నిన్న క్షేమకరంగా తీసుకొచ్చాడు. లేకపోతే నిన్న హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి. వెళుతూ కూడా నేను ప్రార్థన చేసుకున్నాను, చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన పరిస్థితిని మార్చి క్షేమకరంగా ఇంటికి చేర్చాడు. దేవునికి వందనాలు. దేవుడు నిన్న మరి నా విషయం అయితే చాలా కలవరపడుతూ ఉందము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అనవర్తము మహిమను పొగడ ఆత్మతో నింపుమయా, అనవర్తము మహిమను పొగడ ఆత్మతో నింపుమయా, ఆత్మ సత్యంబులతో ఆరాధించగా మనసుతో, ఆత్మ సత్యంబులతో ఆరాధించగా మనసుతో, అల్ఫా ఒమేగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా అల్ఫా ఒమేగాయు ఆత్మరూపుడవు,
ఆనందించగనా మదిలో దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేష్కరం దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక గడియాచత గడితే నా మేలు ఈ దినముల కంటేను ఒక గడియాచత గడుపుట మేలు ఈ దినముల కంటేను దేవాని ఆవరణం. హల్లెలూయా. ఇంకా ఎవరు సాక్ష్యములు లేవు అని అన్నట్లయితే కనుక దేవుని పరిచారకులగుదురు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి దవ సిద్ధపడుతున్నామయ్యా. మీరే నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడమని కోరుతున్నాం ప్రభువా. సమయోచితమైన జ్ఞానంతో నింపండి ప్రభువా. మీరు నాలో ఉండి కేవలం మీరు మాత్రమే మాట్లాడమని, వినగల చెవులు గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇట్టి విధముగా ఒక సమయమును మనకిచ్చి ఉన్నారు. దేవుని మందిరంలో గడుపుటకు మంచి వాతావరణమును సమస్త దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మొదటిగా దేవునికి నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగనే కూడి వచ్చిన ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. మంచిది. అయితే చూసినట్లయితే 101వ కీర్తన 6వ వచనంలో అక్కడ కనబడుతున్న విషయము మనకి ఈ దినాన మనకి దేవుడు తెలియజేయాలనుకున్న విషయం ఏమిటి అని అంటే గనక, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచు ఉన్నాను. నిర్దోష మార్గముందు నడుచు వారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు రచించమంటే ఈ కీర్తన ఇది. ఇక దావీదు గారు చెప్తున్న మాట ఏమిటి అని అంటే గనక, రాజైన దావీదు దగ్గర ఉన్నవారు లేదా తన దగ్గర ఉండవలసిన వారు, ఉండాల్సిన వారు ఎటువంటి వారిగా వారిని కోరుకుంటున్నారో, ఎటువంటి వారిగా ఉండాలని వారు దావీదు రాజు గారు కోరుకుంటూ ఇష్టపడుతున్నారు అంటే, ఎలాంటి వారిని అంటే దావీదు భక్తుడు కోరుకుంటున్నాడండి, నమ్మకస్తులైన వారిని. ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలని తాను ఆశిస్తున్నాడు? దావీదు గారికి నమ్మకముగా లేదా నమ్మకస్తులుగా ఉన్న వారిని అయితే గనక వారిని ఇష్టపడుతున్నారు. తన పని కొరకే వారిని పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. దోషము లేకుండా నిర్దోషముగా జీవిస్తున్నారు. తన పరిచర్య ఉండి తన దగ్గర ఉండి తన చుట్టూ ఉండి పరిచర్య చేయాలని వారు కోరుకుంటూ ఉన్నారు కదండి. హల్లెలూయా. నా చుట్టూ బలము కలిగిన వారు ఉండాలని, లేకపోతే నా చుట్టూ లేదా నా చుట్టూ కండలు కలిగిన వారు ఉండాలనో, లేదా నా చుట్టూ మంచిగా హైట్ పర్సన్స్ ఉన్న వాళ్ళు కలిగి ఉండాలనో ఇక్కడ దావీదు రాజు ఆ విధంగా కోరుకోవడం లేదు. హల్లెలూయా.
ఎటువంటి వారిని అక్కడ దావీదు రాజు కోరుకుంటున్నాడు అంటే లేదా 6 ప్యాకో 8 ప్యాకో లేదా బౌన్సర్లో అక్కడ దావీదు రాజు కోరుకుంటలేదు. ఎటువంటి వారిని దావీదు భక్తుడు కోరుకుంటున్నాడంటే గనక నమ్మకస్తులను ఒక రాజు కోరుకుంటూ ఉన్నాడు కదండి. మరి అది మామూలు విషయం కాదు కదా. రాజు దగ్గర పని చేయాలంటే గనక అది మామూలు విషయం కాదు. అది మంచి నమ్మకస్తులైన వారిని తన పని కొరకే వారి పని కొరకే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, నియమించుకుంటూ ఉంటారు. సేనాధిపతిగా లేదా మంత్రిగా అనుకోవచ్చు, ఏ వర్గానికి అని అనుకోవచ్చు, చూసుకోవచ్చు. మంచిగా ఉన్న వారిని, నమ్మకస్తులైన వారిని ఏర్పరచుకుంటూనే ఉంటూ ఉంటారు. దోషము లేకుండా యథార్థ హృదయం కలిగిన వారిని, ఎటువంటి మోసములు చేయకుండా ఉన్న వారిని అలాగని రాజు కోరుకుంటూ ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు. మరి ఈ లోక పరంగా చూసినట్లయితే మనుషుడుగా ఉన్నటువంటి దావీదు రాజు తన దేశం పట్ల ఎంతగా ఆలోచన కలిగి ఉంటున్నాడో, మరి మన దేవుడు రాజులకే రాజుగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఎటువంటి వారిని కోరుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే మనకంటే ఎక్కువగా కోరుకుంటున్నారు అనుకోవాలి. అంతే కదండి. మనమైతే గనక మంచిగా నమ్మకమైన వారిని మనము మంచిగా వారితో స్నేహం చేయడమో లేదంటే వారితో పని చేయడమో లేదా ఇలా డిఫరెంట్ వేస్ చూసినట్లయితే కనుక నచ్చితేనే మంచివారైతేనే వారితో ఉంటాం, వారితో మాట్లాడుతూ ఉంటాం, వారితో స్నేహం చేస్తూ ఉంటాం, వారి దగ్గర పని చేస్తూ ఉంటాం. ఇలాగనే అలాంటి వారిని మనకి పనిగా నియమించుకోవడమే ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటది. టీమ్ లీడర్స్ అనుకోవచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోవచ్చు, ఇలాగ డిఫరెంట్ వేస్ చూసినట్టు కనుక మంచిగా ఉంటున్న వారిని వారి తీరుని బట్టి, వారి ప్రవక్తని బట్టి, వారి నడవడికని బట్టి అన్ని కూడా చూసుకునే దాన్ని బట్టి వారికి పదవులు వారి పొజిషన్లు కూడా వారికి ఇంకా పెంచుతూనే ఉంటూ ఉంటారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక చోట ఉద్యోగం చేస్తున్నామంటే గనక అక్కడ మనము ఎలాగ ఉంటున్నామో అది మనకే తెలియాలి, తర్వాత దేవునికే తెలియాలి. అయితే చూసినట్లయితే గనక అక్కడ ఒక చోట చేస్తున్నావు కదా అంటే నీ పట్ల నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ యొక్క ఓనర్ అనుకోవచ్చు, నీ యొక్క ఆఫీసర్ అనుకోవచ్చు, నీ మీదే లేదంటే నీకు అప్పగించే, నీకు వదిలేస్తే తన పనిని చూసుకోవడంకో లేదా అలాగే బయటకు రావడమో లేదా ఇతర వేరే పనులు అనుకో చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటది కదండి. అట్లా లేనిచో భయమేస్తూ కంగారు పడుతూ ఉంటారు. బయటకు వెళ్ళరు, ఏ పని ఏది కూడా చేయలేరు. ఇంకా నీ యొక్క యజమాని అనుకోవచ్చు, నీ యొక్క ఆఫీసర్ అనుకోవచ్చు, బయటికి వెళ్ళలేరు, ఏ పనిని చేయలేరు, ఏ పని నీకు అప్పగించలేరు, నీకు ఏది కూడా. అంటే యోసేపుకి ఏ విధంగా అక్కడ గృహము చుట్టూ మొత్తం పూర్తిగా అధికారం ఇచ్చి ఉన్నారు, ఆ విధంగా మనకు అధికారము ఇవ్వలేకుండా ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అయితే గనక అక్కడ పనివాడిగా, దాసుడిగా లేదంటే గనక ఉంటూ ఉండగా వెళ్ళగా మొత్తానికి తన గృహము పట్ల పూర్తిగా అధికారము తెచ్చుకునే విధముగా తను జీవించగలిగి ఉన్నాడు. అంటే తన యజమాని దగ్గర అంత నమ్మకముగా జీవించగలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే మనం ఒక వ్యాపారస్తు దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నామంటే కనుక నమ్మకంగా ఉంటున్నాము, నమ్మకంగా చేస్తున్నామా లేదా చూసుకోవాలి. ఒక చోట మనము పని చేస్తున్నామా, ఒకరి దగ్గర పని చేస్తున్నామంటే వారి దగ్గర మనం నమ్మకంగా పని చేస్తున్నాం అని చూసుకుంటూ ఉండాలి. మనకి కావాల్సిన ఏంటంటే గనక మనం వారి పట్ల నమ్మకం కలిగి ఉంటాం, పని చేయడం పనికి వెళ్ళమో కాదు, కానీ మన పట్ల నీకు ఇచ్చేటువంటి ఆ పని ఎవరైతే ఇస్తున్నారో మన పట్ల ఆయనకి నమ్మకం కలిగే విధంగా మనం ఉండాలి, జీవించాలి. హల్లెలూయా. మీకు తెలిసిన విషయమా నేను భావిస్తున్నాను. ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా, అక్కడ మన భారతదేశం స్త్రీలు ఇతర దేశాలు వెళ్ళి కొంచెం కష్టపడి శ్రమపడి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు, సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మన భారతీయులను అనగా స్త్రీలను అక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి వారిని, పురుషులు అనుకోవచ్చు, స్త్రీలు అనుకోవచ్చు, టెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ డబ్బులు లేదా బంగారం పక్కన బయట పెట్టి
అసలు ఈడు దొబ్బేస్తాడా లేదా నొక్కేస్తాడా ఏం చేస్తాడో చూద్దాం అని టెస్టులు పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ టెస్టులు పెట్టకుండా ఉన్నట్లయితే నువ్వు తెలియదు, నువ్వు ఎలాగుంటావు, ఎలాంటి వాడుగా ఉంటున్నావు అని తెలియదు. తెలియాలంటే ఎలాగా అంటే కంపల్సరీగా ఇలా టెస్టులు పెడితేనే తెలుస్తుంది. టెస్టులు పెడితే కనుక పాస్ అయితే కనుక మన రేంజ్ ఒక రకంగా ఉంటది, పాస్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక మన రేంజ్ పాడైపోతుంది. అక్కడితో పోయినట్టు ఇంకా నీ రేంజ్ ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అప్పగించిన పనిని లేదంటే గనక నువ్వు ఆ చేస్తున్నటువంటి చోటులో నమ్మకంగా ఉంటున్నావంటే నువ్వు చేసే పనిని కాకుండా పూర్తిగా ప్రతి దాని మీదకు నీకు దేవుడు అప్పుడు అధికారం ఇచ్చే విధముగా చేయగలుగుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రతి దాని పట్ల కూడా నీకు నీ ఎడల వారికి నమ్మకం ఉంటది కాబట్టి ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే పెడుతూ ఉంటారు. నీకు యజమానులు, నీకు ఆఫీసర్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మోసపు హృదయం కలిగి ఉన్నామంటే గనక, అక్రమంగా జీవిస్తున్నామంటే గనక ఏది కూడా మనము తీసుకునలేము, ఏది కూడా మనము పొందుకోలేకుండా ఉంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే గనక సాధారణ మనుషులమైన మనమే మన అయితే కనుక ఇలాగన ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటూ ఉన్నామే. మరి దేవుడి దగ్గర చూసినట్లయితే నమ్మకముగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని దగ్గర మనమందరం కూడా నమ్మకముగా ఉండాలని. అలాగా దేవుడు ఆశపడకూడదా? అటువంటి కోరిక దేవునికి ఉండకూడదంటారా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఆశపడాలి, దేవుడు కోరుకుంటూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే గనక దేవునికి కావలసిన వారు ఎవరంటే గనక నమ్మకమైన వారు, నమ్మకస్తులైన వారే దేవునికి కావాలి. మనము ఆయన నమ్మడం అనేది ఒక ఎత్తు లేదా ఒక రకంగా ఒక విషయం అనుకుంటే, ఆయన మనలను నమ్ముతున్నట్లయితే గనక అది ఎంతో మహాభాగ్యంగా మనకి ఎంచబడుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే గమనిస్తున్నట్లయితే దేవునితో జీవించేదానికి నమ్మకమైన వారు ఎంతో అవసరము. ఆయన పరిచర్య చేయడానికి నమ్మకమైన వారు ఎంతో అవసరము. ఆయన పని చేయడానికి నమ్మకమైన వారు కూడా ఎంతో అవసరము. సంఘములో చూసినట్లయితే నమ్మకమైన వారు కూడా ఉండడం కూడా ఎంతో అవసరము. ఈ దినములలో చూసినట్లయితే దేవునికి నమ్మకముగా బ్రతుకుతున్న వారు చాలా 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 తక్కువగా ఉన్నారు. అలాగ తక్కువగా కనబడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటారు, కానీ దేవుని దగ్గర లేదా దేవునితో ఏమాత్రం నమ్మకంగా ఏమాత్రం కూడా ఉండరు. హల్లెలూయా. మోసాలు చేస్తూనే ఉన్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తూనే ఉంటున్నారు, అబద్ధాలు చెప్పడం చేస్తూనే ఉన్నారు, అసూయ కలిగే ఉన్నారు. ఇంకొంచెం చెప్పాలంటే లంచగొండితనం చేస్తూనే ఉంటున్నారు, వ్యభిచారం చేస్తూనే ఉన్నారు, ఇంకొన త్రాగుడు కలిగే ఉంటున్నారు, జోదం కలిగే ఉంటున్నారు, ఇంకొన అనేకమైనవి కలిగి చేస్తూనే నమ్మకం లేకుండానే ఉన్నారు. పైకి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఒక సమయాన వాక్యం చదవాలని చదివేస్తూ ఉంటున్నారు, ఒక సమయాన పాడమ్మా అంటే కనుక పాడేస్తున్నారు. కానీ ఈ త్రాగుడు, జోదము, వ్యభిచారము, మోసము, అసూయ, అబద్ధములు, కక్ష, ఇలాగ లంచగొండితనము, ఇలాగ పాప బ్రతుకులోనే బ్రతుకుతూనే ఉన్నారు. మరి దేవుడు ఇటువంటి వారిని ఏమైనా కోరుకుంటున్నాడా, ఇష్టపడతాడా? ఇటువంటి వారిని దేవుడు వాళ్ళ నమ్మకమైన దాసుడా అని అంటాడా అంటే గనక ఏమాత్రమును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారిని చూసి దేవుడు పాపం ఎంతగానో రోధిస్తూనే, బాధపడుతూనే, దుఃఖిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా.
ఎందుకు ఎందుకు ఇంకను నా ఎదుట నమ్మకమైన జీవితమును జీవించలేకపోతున్నారు అని దేవుడు పాపం బాధపడుతూనే దుఃఖిస్తూనే ఉంటూ ఉన్నాడు. సమస్తాన్ని ఇస్తూనే ఉంటున్నానే, ఇంకను ఈ లంచగొండితనం ఏమిటో, ఈ వ్యభిచారం ఏమిటో, ఈ జూదం ఏమిటో, ఈ కక్ష ఏంటో, ఈ అసూయ ఏమిటో, ఈ అబద్ధములు ఏమిటో, ఈ యొక్క నటన జీవితం ఏంటో, ఈ వేషాలు ఏడ్చుకోవడం ఎందుకో అని దేవుడు ఎంతగానో బాధపడుతూనే దుఃఖిస్తూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసేది, అన్యాయం చేసేది, వ్యభిచారం చేసేది, ఇలాగనన్నీ చేసేవి మంచిది, అది దేవుడు ఏమి కూడా కనబడడం లేదు కదా, పర్లేదులే అని అనుకొని భావించి ఈ లోకంలో జీవిస్తూనే ఉంటూ ఉన్నారు. మనిషిపోతున్న విషయం ఏంటంటే గనక దేవుడు ఒక నీ తోటి మానవుని వల్లే నీ కనబడకుండా ఉంటున్నాడు. ఆయన ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి నిత్యము నీతోనే ఉంటున్నాడు. నువ్వు ఏ చోటికి వెళ్తున్నావు, నువ్వు ఏమి చేస్తున్నావో, ఏ పనిని చేస్తున్నావో, ఏ విధంగా చేస్తున్నావో ఆయన ప్రతిదీని కూడా చూస్తూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మన దేవుణ్ణి మనము చూస్తున్న దేవుడు అని మనం పాట పాడుతూ పిలుస్తూనే ఉంటున్నాము కూడాను. హల్లెలూయా. ఏమేమి క్రియలు, కార్యములు, కార్యకలాపములు చేస్తున్నాము అనగా దేవునికి ఇష్టమైనవి కాకుండా, అయిష్టమైనవి, దేవుడు మెచ్చుకునేవి కాకుండా చేదరించుకునేవి. నా మాటలు కొంతవరకు కొంతమంది ఒకవేళ బాధపరచవచ్చునేమో, ఇలాగ చెప్తున్నా, ఇలాగ మాట్లాడుతున్నా, ఇలాగ అంటున్నారేమో అని అనుకోవచ్చు కూడానేమో. మనం జీవిస్తున్నది, ఉంటున్నది అంత్యకాలము, చివరి కాలములో మనందరూ కూడా జీవిస్తూనే ఉంటున్నాము. కాబట్టి నా యొక్క మాటలు ప్రతి ఒక్కరూ కూడా సరైన విధముగా వాటిని అర్థం తీసుకోవలసిందిగా నా యొక్క మనవి. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే దేవుని కన్నుల నుండి కూడా మనం ఏ ఒక్కరము కూడా మనము తప్పించుకోలేము. మనిషి అయితే కనుక ఒక మానవునికి కనబడకుండా దాక్కొనగలుగుతూ ఉంటాడేమో, ఒకవేళ చూడకుండా ఏమైనా సరే పనులు చేయవచ్చునేమో, కానీ మన దేవుని కన్నులకు ఏమాత్రము కూడా దాచలేకుండా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నమ్మకముగా మనం ఏం చేయాలి? మరి అయితే నమ్మకముగా ఉన్నట్లే ఎప్పుడు కూడా ఎవరికి దేవునికి అలాగన కనబడకూడదు. లోపల చెడు బుద్ధిని కలిగి జీవిస్తూనే ఉంటున్నట్లయితే అది ఎంతైనా సరే మంచిది కానే కాదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనములో, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ విధంగా మాటను? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటే కనుక ఎవరి గురించి అండి? మోషే గురించి. అక్కడ దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు కాబట్టి, కనబడుతున్నాడు కాబట్టినే ఇక్కడ ఏం చేశాడు? దేవుని దగ్గర ఈ విధంగా సర్టిఫికేషన్ లేదా దేవుని దగ్గర ఈ విధంగా మోషే మంచి సాక్ష్యమును తెచ్చుకొని ఉన్నాడు, పొందుకొని ఉన్నాడు. దేవుని చేత అలాగన చెప్పబడుతూనే ఉంటూ ఉన్నది మోషే గురించి. మనకి యోబు గురించి కూడా మనకి దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడే, అతి విధంగానే ఇక్కడ మనకి మోషే గురించి కూడా అక్కడ దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించారా? దేవుడే అక్కడ మోషేకి ఈ విధంగా, మోషే గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మన గురించి మనమైతే గనక సాక్ష్యము ఇస్తూ ఉంటాం కదండి. మన గురించి అయితే మనం సాక్ష్యం అందరికి చెప్పుకుంటూ ఉంటాం. అలాగండి, డబ్బాల గులకరాలు వేసినట్టుగా అంతేనంటారా? మన గురించి మనం తక్కువ చెప్పుకుంటామా, తక్కువ చేసుకుంటామా?
అది ఎవరికి కావాలి? నీ గురించి నువ్వు చెప్పుకోవడం అనేది ఎవరికి కావాలి? అది ఎందుకు? అది దేనికది? నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాకుండా నీ గురించి వేరే ఒకరు లేదా అనేకులు నీ గురించి చెప్పాలి. అప్పుడే నీకు మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు, మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నావని, సంపాదించుకొని ఉన్నావు కదా అని అప్పుడు దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇచ్చే విధంగా ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. అటువంటి జీవితం మనందరూ కూడా సంపాదించాలి, పొందుకోవాలి. అనేకులు లేదంటే కనుక అనేకులు మన గురించి సాక్ష్యం ఇచ్చే విధముగా ఈ లోకంలో మనందరూ కూడా జీవించాలి. హల్లెలూయా. మనం బ్రతికున్నాను, బ్రతికి లేకపోయినాను సరే మన సాక్ష్యము కనబడుతూ ఉంటది. గమనించండి, మనం బ్రతికి ఉన్నాను, బ్రతికి లేకున్నాను సరే అనుకోవచ్చు, మన సాక్ష్యం కనబడుతూ ఉంటది. సంపాదిస్తే ఆ విధంగా జీవించినట్లయితేనే సంపాదించగలుగుతూ ఉంటాం. అది సంపాదిస్తే గనక అది ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెన, ఎంతో మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముతున్నానంటే ఆ నమ్మకం బట్టి నేను ఏ విధంగా ఉన్నానండి అంటే సరిపోదు. దెయ్యాలు కూడా దేవుని నమ్ముతూనే ఉన్నాయి కదా. మరి నీ యొక్క నమ్మకాన్ని బట్టి చూసుకుంటే ఆ దెయ్యాన్ని నమ్మకం దేవుని కూడా నమ్ముతున్నాయంటే గనక రెండు ఒకటేనా అంటే హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో నుంచి నువ్వు వేరుపరచబడాలి, వేరుగా జీవించాలి. లోకస్తుల వలె నీవును రక్షణ పొందిన తర్వాత కూడాను అలాగనే లోకస్తుల వలె జీవిస్తున్నట్లయితే ఇక లోకములో ఉన్న వారికి నీకును ఇక వ్యత్యాసము ఇంకేమున్నది? వారును నీవును ఒకటే. హల్లెలూయా. మనము జీవిస్తున్నామంటే కనుక ఏ విధంగా జీవిస్తున్నాము? నమ్మకముగా జీవించగలుగుతూ ఉంటున్నామా? భార్య భర్త దగ్గర నమ్మకంగా జీవిస్తున్నదా? భర్త భార్య దగ్గర నమ్మకంగా జీవిస్తుంటున్నాడా? నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలతో నమ్మకంగా జీవిస్తున్నారా? పిల్లల దగ్గర తల్లిదండ్రులు నమ్మకంగా జీవిస్తున్నారా? నీ ధర్మం సంపాదించడం విషయంలో చాలా జాగ్రత్తగా నమ్మకంగా జీవించగలుగుతున్నావా? ప్రార్థనకు వెళ్ళడం విషయంలో, దశభాగం తీయడం విషయంలో, ఇయడం విషయంలో, ప్రార్థించడం విషయంలో, ఆత్మీయంగా జీవించడం విషయంలో, వ్యాపార స్థానాల విషయంలో, పరిచయ విషయంలో కూడా నమ్మకముగా జీవిస్తున్నావా? ఇలాగ విశ్వాస జీవితంలో ఇలాగన అనేక విషయాలు మనకి ఇంకను ఇలాగన కనబడుతూనే ఉంటున్నాయి. అయితే నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని దగ్గర దేవునితో నమ్మకముగా ఉంటున్నావా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోనకపోతే, ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకోనకపోతే చాలా కష్టము. మన శారీరక ఆరోగ్యం పట్ల ఎంతగానో ఆలోచన కలిగి కొంచెం నీరసంగా, కొంచెం బలహీనంగా ఉన్నది అంటే గనక డాక్టర్ గారికి వెళ్ళిపోవడం, చిన్న క్లినిక్ వెళ్ళిపోవడం, హాస్పిటల్ వెళ్ళిపోవడము, చూపించుకోవడము. ఆయనతో గనక ఏదైనా టెస్టులు రాస్తే, ఆయన పరీక్షలు రాస్తే గనక మనం వెంటనే వెళ్ళిపోయి చేయించుకోవడం జరుగుతూ ఉన్నదే. నీ యొక్క శరీరం పట్ల ఎంతగా శ్రద్ధ వహించి, ఎంతగా ఆలోచన కలిగి, ఎంత ఆశ కలిగి ఆ విధంగా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నావో, ఆ విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితం పట్ల ఏమైనా పరీక్షించుకోవడము, లేదంటే కనుక పరిశోధించుకోవడము, లేకపోతే పరిశీలించుకోవడము అనేది ఉంటున్నదా అంటే కనుక అది లేకుండా ఉంటున్నట్లయితే కనుక చాలా కష్టము. ఈ యొక్క ఆత్మీయ జీవితం పతనమైపోతూ ఉన్నది, పడిపోతూ ఉన్నది, చెడిపోతూ ఉన్నది అని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. మనం దేవుని దగ్గరే టెస్ట్ చేసుకోవాలి. దీనికి ఏమాత్రం కూడా ఖర్చు అనేది ఉండదు. బయట అయితే గనక 1500, 2000, 1000 రూపాయలు ఇలా వేలుతో వెళ్ళి ఖర్చు అవుతున్నాయి. చిన్న పరీక్షలు అంటే కనుక ఎక్స్రే 500, 700 అవుతుందేమో కానీ అంతకంటే మరి చిన్న టెస్టులు మన తెలిసి ఏముండవేమో. ఒకవేళ టెస్ట్లు అంతకంటే చిన్న టెస్టులు అంటే, చిన్న పరీక్షలు అంటే కనుక బ్లడ్ టెస్ట్, నీ బ్లడ్ గ్రూప్ ఏంటో, లేదంటే ఒకవేళ కొంచెం ఏమైనా టైఫాయిడ్ ఉందా, లేదా మలేరియా ఉందా, లేదా బ్లడ్ సెల్స్ అన్ని ఉన్నాయంటే కనుక దానికి 200, 300 తీసుకోవచ్చేమో అనుకోవాలి.
అంతకంటే మరి తక్కువ రేటుకి అంత తక్కువకి వస్తే అక్కడ టెస్టులు చేయరు, ఉండవు మరి. కానీ దేవుని దగ్గర చూసినట్లయితే నీవు పరీక్షలు చేసుకుంటున్నా, ఏ పరీక్ష చేసుకుంటున్నా సరే ఏ మాత్రం ఖర్చు అయినా దేవుడి దగ్గర ఉండదు, పెట్టడు కూడాను. దేవుడు తీసుకోడు కూడా దానికి ఖర్చు, దానికి ఛార్జెస్ ఇప్పుడు తీసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము మనము నమ్మకముగా జీవిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూనే, ఎప్పుడు కడుక్కుంటూ ఉంటూనే ఉన్నట్లయితే గనక మనకి ఎంతో మేలు. సో మేలు కావాలని ఇష్టపడతాం, కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే గనక మనమందరము దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూనే కడుక్కుంటూనే ఉంటూ ఉండాలి. ఇక్కడ 15వ కీర్తనలో, దావీదు కీర్తన 15వ కీర్తనలో మనం చూసినట్లయితే గనక అక్కడ రాయబడి ఉన్నది కదండి. అక్కడ ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు, ఎన్నడును కదల్చబడడు. ఇక్కడ 15వ కీర్తనలో మంచిగా చాలా వివరముగా ఇక్కడ దావీదు గారు రాసి రచించి మనకి ఇచ్చిన విధముగా మాటలు బట్టి కూడా మనకి అంతా కూడా అర్థమవుతూ ఉన్నాయని భావిస్తూనే ఉంటూ ఉన్నాను. అంటే దేవుని దగ్గర, లేకపోతే దేవుని రాజ్యంలో, దేవుని సముఖములో, దేవుని గుడారములో మనమందరమును జీవించాలి, లేదా ఉండాలి, వెళ్ళాలి అని అంటే గనక ఏ విధంగా లోకంలో జీవించాలో, ఏ విధంగా ఉంటే, లేదా ఏ విధంగా బ్రతికితే ఆయన గుడారంలోనికి, లేదా ఆయనకు పట్టణంలోనికి, ఆయనకు దేశంలోనికి, ఆయన నివాసంలోనికి మనమందరము కూడా చేరగలము, వెళ్ళగలము. ఒకవేళ ఆ విధంగా జీవించలేకుండా ఉంటున్నట్లయితే ఆయన గుడారంలోనికి, ఆయన నివాసంలోనికి, ఆయన పట్టణంలోనికి, ఆయన రాజ్యంలోనికి ఏ ఒక్కరిని కూడా వెళ్ళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకి కావాల్సినది, కోరుకునే, ఇష్టపడేది ఏంటి అంటే ఆయన రాజ్యానికి వెళ్ళాలండి. అంత ఈజీ ఏంటండి, అది అంత ఆషామాషి కాదండి. ఇప్పుడు మనకి ఏదైనా షాపింగ్ కావాలంటే కనుక ఒకవేళ 1500 2000 అయిపోతుంది అనుకోండి, ఆన్లైన్ లో మనం చూస్తూ ఉంటాం. ఆన్లైన్ లో అనుకోండి, ఆన్లైన్ షాపింగ్ అయితే కనుక 300కి 500 చేస్తూ ఉంటాయేమో, అలాంటివి అనుకోవచ్చు. లేదా మంచి బట్టలు బాగున్నాయి అనుకోవచ్చు, ఏదైనా సరే అనుకోవచ్చు. అంత ఈజీగా దొరికేది కాదు, అంత ఈజీగా అయిపోయేది, అంత ఈజీగా చేరుకునేది, వెళ్ళిపోయేది కాదది. చాలా చాలా కష్టపడాలి, చాలా చాలా శ్రమ పడాలి, చాలా చాలా ఆశ కలిగి, చాలా 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 ప్రయాసపడే దాని కొరకై జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ఆలోచనలు అంటే కనుక నమ్మకము, దేవుడు అంటే కనుక నమ్మకమే కలిగి ఉంటారు. అయితే ప్రతి ఒక్కరును కూడా ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలరా, వెళ్ళిపోగలరా అంటే ఎవరినైనా అడిగారు అనుకోండి, సమాధానం చెప్పగలిగే విధంగా ఉన్నామా? ఉంటారా? సమాధానం చెప్పగలుగుతారా? అంటే దానికి అర్థం ఏంటి? సమాధానం చెప్పలేకుండా ఉంటున్నారంటే దానికి అర్థం ఏంటంటే గనక సమస్య, లేకపోతే దాని జాబు మన దగ్గరే ఉన్నది కదండి.
నీవు దేవునికి రాజ్యంలోనికి వెళ్ళగలవా? నువ్వు దేవుని యొక్క పట్టణంలోనికి నువ్వు చేరగలవా? ఆయన నిన్ను తీసుకొనగలడా? ఆయన రాజ్యంలో పెట్టుకొనగలడా అనేటువంటి ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగినచ్చో, ఎవరైనా మనం వేశారు, ప్రశ్నించారంటే గనక మన సమాధానము ఆ ప్రశ్నకు ఏమై ఉన్నది, ఏమిటిగా ఉన్నది? తీసుకుంటాడులేండి, వెళ్తామని అని అంటామా? ధైర్యంగా నమ్మకముగా చెప్పగలిగే విధంగా ఉన్నదా ఆ ప్రశ్నకు సమాధానము? ఏ ఒక్కరును కూడా ధైర్యముగా ఆ ప్రశ్నకు సమాధానమును చెప్పలేకుండా ఉంటున్నారు. అంటే ఏంటంటే నీలోనే ఉన్నది. ఏంటది? ఆ వాడికి భాషలో ఫాల్ట్ ఏంటంటే అది మనలోనే ఉన్నది. ఏంటది? ఫాల్ట్. ఫాల్తుగా అంటే అది కాదు, ఫాల్ట్ అంటే ఎర్రర్, తప్పిదములు, లేదంటే అపరాధములు, లేదంటే పాపములు. ఆ లెక్కలో తీసుకోవచ్చు ఆ లెక్క భావన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలి? మరి పేరుకే ఆ విధంగా క్రైస్తవులు అని జీవిస్తున్నామా? అలాగైతే కనుక ఇంకా వెళ్ళగలమా, చేరగలమా? దేవుడు నిన్ను తీసుకొనగలడా అంటే నువ్వు నాకొద్దు అని అంటాడు. మరి ఎలా మరి అంటే ఏ విధంగా, దేని కొరకు మరి దేవుని దగ్గరికి వెళ్తున్నావు, వస్తున్నావు, దేని మందిరానికి వెళ్తున్నావు అని అంటే ఆయన రాజ్యము కొరకేనండి. ఆయన రాజ్యములో ఎటువంటి సమస్యలు, ఎటువంటి బాధలు ఉండవు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు, శ్రమలు ఉండదు, కష్టం ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సంపాదించాల్సిన వాటి పని కూడా ఏమి ఉండదండి. నాకు నిరంతరము దేవునితోనే జీవించగలుగుతూ ఉంటానండి, జీవిస్తానండి. పేరుకి అలాగన మంచిగా బాగుగా చెప్పగలుగుతూ ఉన్నావు, చెబుతూ ఉన్నావు, కానీ మరి నీవేమైనా ఆ రకంగా దానిని పొందడానికే ఏమైనా ప్రయత్నములు, లేదంటే ఏమైనా ఆలోచన కలిగి ఉంటున్నావా, చేయగలుగుతున్నావా అంటే కష్టంగా ఉన్నది అని చెప్పవచ్చును అనుకోవాలి. ఈ లోకములో మనము చాలా జాగ్రత్తగా ప్రతి విషయములో కూడా నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా చేయాలి, జీవించాలి. ఎందుకంటే గనక నీ దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడే ఉన్నాడు. కాబట్టి నీవును ఆయనకు నమ్మకమైన వాడుగా తయారవ్వాలి, కనబడాలి, ఉండాలి. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నమ్మకమైన వాడు నా దేవుడు అని చెప్పడమే కాదు, కానీ నేను నా దేవునికి నమ్మకమైన వాడినే అని నువ్వు ధైర్యంగా నీ యొక్క ఛాతి మీద లాగా చేసుకుని నువ్వు చెప్పగలిగే విధంగా నువ్వు లోకములో జీవించాలి. అట్లా జీవించినట్లయితేనే బాలా మంచి దాసుడా, నమ్మకమైన బిడ్డ అన్నప్పుడు మోషేని నా ఇల్లంతుడు ఎంతలాగా నమ్మకమైన వాడో అని చెప్పి ఉన్నాడో అటువంటి విధముగానే దేవుడు నీ గురించి కూడా సాక్ష్యము ఇవ్వగలుగుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని పనిలో, దేవుని యందు, దేవునితో చూసినట్లయితే చాలా మన నమ్మకంగా ఉండాలి. అంటే మనం పరిచర్య చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, ఎందుకంటే సంఘములు మనము నమ్మకంగా ఉంటున్నామా లేదా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకం ఉంటున్నామా లేదా, దేవుడు మనకి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నాడు. మనం ఏ విధంగా దేవుని దగ్గర దేవునితో ఉంటున్నామో, నమ్మకంగా ఉంటున్నామో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులు పోయిందనుకోండి, అంటే ఇప్పుడు నవంబర్ నెల ఇంచుమించు అప్పుడే 10 రోజులు అయిపోయినాయి. ఇప్పుడే ఇంకొక 45 రోజులు లేదా 40 రోజులు గట్టిగా అయ్యేటప్పటికి ఈ సంవత్సరం కూడా ఎండ్ అయిపోతుంది. చివరి దినం, ఈ సంవత్సరం చివరి దినం వచ్చేటప్పటికి ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో ఒకటి పెట్టుకుంటాడు. ఏంటంటే అది ఒకటి చేసుకుంటాడు, పని ఒకటి పెట్టుకుంటాడు. ఇంకా అర్థమవట్లేదు కాబట్టి అందుకే ఇంకో స్టెప్ వేసాను, ముందుకు వెళ్ళాను చెప్పాలి. చివరి దినమున దేవునితో ఒకటి పెట్టుకుంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా. మీరేం కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పాలి. అమ్మా ఏంటమ్మా అది? అంతేనండి. తీర్మానాలు ఏంటండి? తీర్మానాలు, ఏదో తీర్మానాలు కాదమ్మోయ్, తీర్మానాలు. ఓకేనా?
అంటే కొంచెం స్టేట్స్ మారే కొద్ది కొంచెం ఆ పదాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనుకోవచ్చు, అర్థాలు కూడా వేరుగా అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. దానికి అర్థం ఏమిటంటారు మరి? దాని అర్థం ఏమిటంటారు మరి? ఏంటండి? దేవుని దగ్గర ఒప్పుకోవాలా? ఏదైనా అవసరం అవుతుంది కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలా? కొంచెం ఒకసారి మాస్ తీస్తే పర్లేదు, ఇక్కడే. దేవుని దగ్గర తీర్మానం తీసుకోవడం అంటే గనక, ప్రభువా నేను ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాను, నాకు ఇస్తున్నావు కాబట్టి నేను ఈ విధంగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నేను ఈ విధంగా నీలో ఉంటానయ్యా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు ఆలోచన కొద్దీ, ఆశ కొద్దీ ఆ తీర్మానాలు దేవుని దగ్గర చేసుకుంటూ ఉంటారు కదండి. అంతేనంటారా? ఒకరు అనుకోండి, ఆ బైబిల్ కంపల్సరీగా బైబిల్ రీడింగ్, వేద పఠనము లేదా ఆ గ్రంథ పఠనము అని చెప్పినట్టు కంపల్సరీగా అప్పుడు మా చదవనామని తక్కువ లేసి నేను చదువుతాను కానీ ముందుగా ఉత్సాహపడి ముందుగా వచ్చి చదవడానికి సిద్ధపడుతూ ఉంటాను. ప్రార్థన చేయడంలో అనుకోవచ్చు, ఒకళ్ళ పాటలు పాడల విషయంలో అనుకోవచ్చు, ఒకళ్ళు ఆహారం చేయల విషయంలో అనుకోవచ్చు, ఒకళ్ళు చూసుకుంటే కనుక ఇలాగన ఒక్కొక్కరు ఒక్కో విధముగా ఆ దేవుని దగ్గర తీర్మానం పెట్టుకోవడం చేసుకోవడం జరుగుతూనే ఉంటూ ఉంటది. ఆ తీర్మానాలు ఏమైనా సరే మనం ఏమైనా నెరవేర్చగలుగుతున్నామా? ఏమైనా నెరవేర్చగలుగుతుంటున్నామా? మరి దేవుడు నీకు ఏదో వాగ్దానం చేశాడంటే సంవత్సరంలో మనం ఏం చేస్తూ ఉంటాం? వాగ్దానాలు కూడా తీసుకుంటామండి. తీసుకుంటే గనక అది జస్ట్ అలా చూసి ఓకే నేను నీకు తోడే ఉన్నాను, దేవుడు నాకు చేశాడు కాబట్టి చాలు, బైబిల్ పెట్టేస్తా లేదు షఫ్ట్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది చాలు. దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్లుగా అవుతుందా? నువ్వేమో తీర్మానం దేవుడితో ఒకటి చేసుకున్నావు, నువ్వు అలా జీవించట్లేదు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, ఇచ్చాడు, ఆ వాగ్దానం పని నీ జీవితం నెరవేరుతుందా అంటే నెరవేరకుండా ఉండిపోతూ ఉంటది. మరి ఎలాగ మరి? నువ్వు దేవుని దగ్గర ఏమి నమ్మకంగా ఉంటున్నావా? లేదు. ఇలా చూసుకుంటే అనేక విషయాల్లో కూడా దేవుని దగ్గర క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఏ మాత్రమును కూడా నమ్మకస్తులుగా లేకుండా, నమ్మకమైన వారుగా ఉండకుండా ఉంటున్నారు, జీవిస్తున్నారు. అందువలననే మనం ఇంకను దిగజారిపోతున్నట్టుగా పడిపోయిన విధంలోనే అలాగనే ఉంటున్నాము. దేవుని చేత మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు ఇంకను పొందుకోలేకపోతుంటున్నాము. దీనికి కారకులము లేదా బాధ్యులము ఎవరము అంటే ఎవరండి? ఆ సేవకుడు నా కోసం ప్రార్థన చేయలేదు, అదే ఆ సేవకుడు నాకు భారముగా ప్రార్థన చేయలేదు, లేకపోతే కనిపెట్టి ప్రార్థన చేయలేదు. అంతేనంటారా? తప్పు ఎవరిలో ఉందంటారు? సేవకుడు మీ కొరకు ప్రార్థన చేయకుండా ఉండాడు కదండి. అక్కడతో 100% కంప్లీట్ అయిపోయిన లెక్క అంటే గనక కంప్లీట్ అవ్వదు. ఒక సగం కంప్లీట్ అయింది అనుకోండి, ఆ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసి భారంగా ప్రార్థన చేసాడు అనుకోండి, ఒక సగం పూర్తయింది, సగం కంప్లీట్. ఇంకా రిమైనింగ్ సగం, ఒక 50% పెండింగ్ రిమైనింగ్ ఉండిపోయింది. మరి అది ఎలాగ పూడుస్తావు? మరి ఎవరు కూర్చాలి అంటే ఎవరండి? ఎవరికి వారే పూడ్చుకోవాలి. ఏంటంటే అది 100%లో 50% మీ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసినట్లయితే చేస్తున్నాడు కాబట్టి అనుకుంటే 50% అంటే 0.5% కంప్లీట్ గా అవుతుందంటే గనక రిమైనింగ్ 0.5% లేదా రిమైనింగ్ 0.5% అది ఎవరు పూడ్చుకోవాలి, ఎవరు కంప్లీట్ చేసుకోవాలంటే గనక ప్రతి ఒక్కరును కూడాను. హల్లెలూయా. సో దేవుని దగ్గర అనేక మంది చూసినట్లయితే నమ్మకంగా జీవించలేకపోతున్నారంటే గనక దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడి, అరే నా కుమారుడికి నేను మేలైన కార్యం జరిగించాలి, చేయాలి, నేను ఈ విధంగా ఆస్వాదించాలి దేవుడు ఆశపడతాడా, ఇష్టపడతాడా, అలాగని అనుకుని ముందుకు వస్తాడా అంటే ముందుకు రాడు. అలాగన బాధపడుతూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, కన్నీళ్లు గారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినటువంటి ఆ కాలంలో దేవుడు మానవునిగా అనగా శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో దేవుడు పలు సందర్భాల్లో కూడా ఆయన కన్నీళ్లు కార్చున్నాడు, విడిచి ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే గనక మనమందరమును అన్ని విషయాల్లో కూడా ఏంటండి, మనమందరము అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గర దేవునితో నమ్మకముగా ఉండాలి, జీవించాలి. అలా జీవిస్తున్నట్లయితేనే వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను తిట్టుకోడు, మెచ్చుకుంటాడు. అప్పుడే నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ అని ఈ విధంగా మంచిగా అప్పుడు దేవుడు ఆ విధంగా చూడడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధంగా దేవునిలో ఇంకొను ప్రతి ఒక్కరును కూడా నమ్మకమైన వారుగా జీవిద్దాం. అంటే కృపను ధన్యతను దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.